ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ఈ సమయం ముందు మనం యోధా పత్రికను ధ్యానం చేసుకుందాము. యోధా పత్రికను రచించింది యేసుక్రీస్తు సహోదరుడైన యోధా. బైబిల్ గ్రంథంలో యోధా పేర్లు అంటే ప్రత్యేకించి మనం క్రొత్త నిబంధనలో యోధా అనే పేరు ముగ్గురు ఉండటం గమనిస్తాము. ఒకరు యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించిన యూదా ఇస్కరియోతు. రెండో వ్యక్తి కూడా యేసుక్రీస్తు శిష్యులలో ఒకరు, ఇతను యూదా. అలాగే ఇప్పుడు మనం చదువుచున్న ఈ యొక్క గ్రంథం యొక్క అంటే ఈ చిన్న ఉత్తరం యొక్క రచయిత పేరు యూదా. ఈయన మూడో వ్యక్తి అంటే యేసుక్రీస్తు యొక్క సహోదరుడు. యేసుక్రీస్తు కన్యమరియ గర్భాన జన్మించిన వ్యక్తి దేవుడు. ఆయన నరుడుగా దేవుడే ఈ భూమి మీద కన్యమరియ గర్భమందు జన్మించాడు. మరియా యోసేపులకు ఇంకా సంతానం ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు దేవుని ఆత్మ వలన మరియ కన్యగా ఉన్నప్పుడు జన్మించిన దేవనరుడు. అయితే యోసేపు మరియలకు ఇంకా సంతానం ఉన్నారు. అందులో యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనేవారు ఉన్నారు. అందులోనే ఒకడైన యూదా ఈ పత్రిక వ్రాస్తూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, ఆరంభంలో సహోదరులు యేసు ప్రభువుని నమ్మలేదు. యేసుక్రీస్తు చెప్తున్న మాటలన్నీ ఏవోలే అనుకుంటూ ఏంటో వెర్రివానిలాగా మాట్లాడుతున్నాడా అన్నట్లుగా భావించారేమో ముందటి దినాల్లో. అయితే యేసు ప్రభు ఎప్పుడైతే శిలువనందు మరణించి సమాధి చేయబడి పునరుత్థానుడై తన శరీరంతో మూడో దినాన సమాధిని గెలిచి తిరిగి లేచాడో ఆనాడు వారు నిజంగా ఈయన దైవ కుమారుడని విశ్వసించి నాటి నుంచి మేము యేసు సహోదరులము అని చెప్పుకొని తిరగకుండా మేము యేసుక్రీస్తు దాసులమని చెప్పుకుంటూ ఉన్నారు. ఎందుకంటే యేసు మాకు అన్నయ్యే అయినప్పటికీ ఆయన దేవుడు, మేము ఆయనకి దాసులం అన్నట్లుగా వారు యేసు ప్రభుకే సాక్షులుగా నిలిచారు. అంతే తప్ప యేసు ప్రభువుని బట్టి గొప్పలు చెప్పుకున్నట్లుగా మనం చూడము. విశ్వాసులారా, యేసుక్రీస్తు సహోదరుడైన యూదా రచించాడు. ఇక రచనా కాలం వచ్చేసి 60 నుంచి 69 క్రీస్తు శకం, 60వ సంవత్సరం నుండి 69 ఈ సంవత్సరాల మధ్య కాలంలో వ్రాసి ఉండొచ్చు అన్నట్లుగా వేద పండితులైతే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. చిన్న అధ్యాయం, 25 వచనాలతో కూడిన ఒకే అధ్యాయం. యూదా ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు. అతడు అంటున్నాడు, యూదా పత్రిక మొదటి నుంచి. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యూదా, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రం చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. విశ్వాసులారా, నేను చెప్పినట్లుగా యేసుక్రీస్తు దాసుడిని అని పరిచయం చేసుకుంటున్నాడు. అయితే నేను యేసు సహోదరుడిని అనట్లేదు, కానీ యాకోబు సహోదరుడును, నేను యూదాను. తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడిన వారు మీరు. అంటే దేవుని చేత మనందరం ప్రేమించబడ్డాము. ప్రేమించబడి దేవుని ద్వారా పిలువబడ్డారు. దేవుడు పిలిచాడు, యేసు దగ్గరికి రమ్మన్నాడు. యేసుని మనకు కరుణాధారంగా, రక్షకుడుగా, మనకు తండ్రి వద్దకు చేరే ఏకైక మార్గంగా యేసుని ప్రసాదించాడు తండ్రి అయిన దేవుడు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు. అందుకే దేవుని యందు ప్రేమించబడ్డాము. ప్రేమించబడిన మనము క్రీస్తునందు భద్రం చేయబడుతున్నాము. నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు లేకపోతే మన జీవితాలు లేవు. తండ్రి దగ్గరకు మనం చేరలేము. లోకం మనం చేరలేము. ఏ వాగ్దానాన్ని మనం పొందుకోలేము. వాళ్ళు అనుభవిస్తున్న ఈ అద్భుతమైన జీవితం మనం పొందుకోలేకపోతాము. యేసునందు మనం ఉన్నాము. ఈయనలో భద్రం చేయబడతాము. నరక ప్రాప్తి నుండి మనం తప్పించబడి పరలోకానికి వారసులం అవుతాము. నరకమే మనకు గతి, మనం పాపులం. అలాంటి స్థితి నుంచి మన పాపాలను క్షమించి యేసునందు మనం భద్రం చేయబడి, మనం పిలువబడిన వారు, ప్రేమించబడిన వారు, భద్రం చేయబడిన మనం. అలాంటి మీ అందరికీ శుభము అని చెప్పి ఉత్తరాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు.
రెండవ వచనం, మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక. ఇక ఆరంభంలో దీవిస్తున్నాడు. యేసునందు ప్రేమించబడిన వారలారా, తండ్రి యందు ప్రేమించబడిన వారలారా, యేసునందు భద్రం చేయబడిన వారలారా, తండ్రి కుమారుల యందు ఉండునట్లుగా పిలువబడిన వారలారా, మీకు శుభము, మీకు కనికరము, సమాధానం, ప్రేమ విస్తరించాలని నేను దీవిస్తూ ఉన్నాను. దేవుని వలన కనికరం పొందాము. కనికరం మన మీద కళ్ళకాలం ఉండాలి. ఆయనతో సమాధాన పరచబడ్డాము. ఈవేళ నీవు నేను యేసుని మన ప్రభు అని పిలుచుకోగలుగుతున్నాము. తండ్రి అని మనం దేవుణ్ణి ప్రస్తావించుకోగలుగుతున్నామంటే ఇది మనకు దొరికిన కనికర సమాధాన బంధం. తద్వారా మనం దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాము. ప్రేమ, కనికర సమాధానాలు మీకు విస్తరించాలి అని కోరుకుంటున్నాడు. సరే యూదా, నువ్వెందుకు పత్రిక రాస్తున్నావు? ఏం చెప్పాలనుకుంటున్నావు అంటారా? 3వ వచనంలో ఆయనే చెప్తున్నాడు చూడండి ఎందుకు రాశాడో. ప్రియులారా, మనకందరికీ కలిగెడు రక్షణను గురించి మీకు రాయాలని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒకసారే అప్పగించబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయిచున్నాను. ప్రియ విశ్వాసులారా, చూసారా? యూదా కంట ఉత్తరం రాయాలనిపించింది. సరే, దేని గురించి రాద్దాం అనుకున్నాడు అంటే, ప్రజలందరికీ ఎలా రక్షణ కలుగుతుంది? అందరూ ఎలాగూ రక్షణ పొందుకుంటారు? అందరూ ఎలాగూ రక్షించబడతారు? అందరూ ఎలాగూ దీవించబడతారు? అందరికీ ఎలాగూ ఆసక్తి కలుగుతుంది? అందరూ ఎలా దేవుని కృపను, ఆ ఉన్నతమైన భాగ్యాన్ని పొందుకోగలుగుతారు అనే విషయాన్ని తను రాయాలనుకున్నాడు. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? ఆయన నమ్మితే ఎలా రక్షణ వస్తుంది? అపోస్తలులు రక్షణ సువార్తను ఏమని ప్రస్తావిస్తున్నారో ఆ విషయాలు వ్రాయాలి అనుకున్నాడు. అయితే వ్రాయాలనుకున్నదేమో రక్షణ గురించి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు యూదా, రక్షణ గురించి తెలియచేస్తున్న వారు అనేకులున్నారు. అనేకులు రక్షింపబడుతున్నారు. విశ్వాసాన్ని గురించి రాస్తావా? పౌలు రాశాడు విశ్వాసాన్ని గురించి. ఇక యోహానైతే సమాధానాన్ని గురించి రాశాడు. అలాగే ప్రేమ గురించి రాశాడు. యాకోబు కూడా తన పత్రికలో దైవ జ్ఞానం ఎలాంటిది, దేవుణ్ణి ఎరిగి ఉండటం ఎలాగూ, ఇలాంటి విషయాలు ఎన్నో రాశాడు. హెబ్రీ పత్రిక ద్వారా మనం దేవుని యొక్క యాజకత్వం ఎలా ఉంటుంది, ఉన్నతమైన ఆయన యొక్క ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, ఇలాగా అనేక పత్రికలు ఉన్నాయి. ఇవైతే అందరూ ఏ మంచి శ్రేష్టమైన బోధన చేశారో ఆ బోధ యందు అందరూ నిలిచి ఉండాలని రాయి అని దేవుడు ప్రేరేపించాడు. అంటే ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి శతాబ్దం నుంచే ఈ విధమైన ఒక ధోరణి వచ్చింది. అదేమంటే అందరూ మొదటి శతాబ్దం ఆఖరికే చాలా మంది రక్షించబడ్డారు. సువార్త భూదిగంతాల వరకు విస్తరిస్తూనే ఉంది. అప్పటికే వారికున్న ఆ ప్రయాణ సాధనాలు గాని, వారికున్న అవకాశాలన్నీ వినియోగించుకున్న అపోస్తలులు ఎంతో బలమైన పరిచర్య చేశారు. ఎందరికో సువార్త అందించారు. సువార్తను అనేకులు విశ్వసించారు. ఇప్పుడు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందంటే, ఆ సువార్త నుండి తప్పించి మనస్సులు చెడిపోయి అబద్ధ బోధకులు తయారయ్యారు. దుర్బోధలు ప్రచురంలోకి వస్తున్నాయి. ఈ యోధా కాలం నాటికే అవి వచ్చేస్తూ ఉన్నాయి. ఇంకా అవి ఎక్కువైపోతాయి. మరో మాట, అబద్ధాన్నయితే నమ్మేవాళ్ళు ఎక్కువే కదా! నిజాన్ని నమ్మేవారు తక్కువ. అబద్ధం అయితే ఎక్కువే నమ్ముతారు కదా! అందుకు నీవు ఆ బోధలో నిలిచి ఉండాలని రాయమని దేవుడు ప్రేరేపించగా యూదా ఈ ఉత్తరాన్ని రాశాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యూదా పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆయన చెప్తున్నారు కదా, విశేషాసక్తి గలవాడిని నేను ప్రయత్నం చేస్తుంటే, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం అందరూ పోరాడాలి. అంటే ఏ బోధ అప్పగించబడిందో, ఏది మనం పొందుకున్నామో, ఏది మనం అందుకుని ఏ సువార్తను విశ్వసించామో, ఆ సువార్తలో ఆ సువార్త కల్తీ కాకుండా, ఆ సువార్తకు మరి ఏమి జరగకుండా, ఆ సువార్త ఎక్కడ నిరుపయోగం కాకుండా, దేవుని యొక్క ఉన్నతమైన త్యాగం వృధా కాకుండా మీరు ఆ సువార్త పక్షంగా పోరాడాలని మిమ్మల్ని వేడుకుంటున్నా. అంటే మీకు అపోస్తలులు ఏ బోధ అందించారో ఆ బోధలో మీరు స్థిరంగా ఉండాలని చెప్పడమే యాకోబు యొక్క సహోదరుడైన యూదా యొక్క ఉద్దేశం. నా ప్రియ విశ్వాసులారా, ఆలోచించండి. బోధలో నిలిచి ఉండమని చెప్తూ పాత నిబంధన నుంచి ఎన్నో దృష్టాంతాలు కొందరు
వ్యతిరేక దిశగా సాగిన వారిని దృష్టాంతంగా చూపించి మీరు అలా సాగొద్దని తెలియచేస్తున్నాడు. 25 వచనాల ఈ చిన్న లేఖలో ఎన్నో జ్ఞాపకం చేస్తూ ఎన్నో విలువైన హెచ్చరికలు అందిస్తున్నాడు. శ్రద్ధగా వినండి. 4 వచనం. ఏలయనగా కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. ప్రియవిశ్వాసులారా, ఏం చెప్తున్నాడు? ఎందుకు ఈ లేఖ రాస్తున్నా? మీరెందుకు బోధపక్షంగా పోరాడాలని ఎందుకు చెప్తున్నానో తెలుసా? కొందరు రహస్యంగా జొరబడ్డారు. ప్రియవిశ్వాసులారా, అందరూ నిజమైన బోధకులా అంటే అలా కాదు. అందరూ నిజమైన భక్తిపరులా అంటే అలా కాదు. సంఘంలోనే వీరు కొందరొస్తారు, రహస్యంగా ఉంటారు వీరు. అందరిలాగా భక్తుల్లాగానే అనిపిస్తారు. వీరిని పరీక్షించి, వీరి నిజ స్వరూపం ఏంటో మనం తెలుసుకోగలిగితేనే తప్ప, వీరు మాయలో పడవేసుకుంటారు. అబ్బో! చక్కటి మంచి వాక్చాతుర్యం ఉంటుంది. మంచి భాషను ప్రయోగిస్తారు. వినయం కలిగి ఉంటారు. అన్ని విధాలుగా చక్కని వారేమో అనిపిస్తారు. అయితే వీరెలాంటి వారు? రహస్యంగా జొరపడతారు. వారు భక్తిహీనులు. వారెవరంట? భక్తిలో లేనివారు. భక్తిని నటించేవారు. భక్తిని పెట్టుకునేవారు. వీరెలాంటి వారు? దేవుని కృపను, దేవుడిస్తున్న వనరులను, దేవుడిస్తున్న విలువైన వాటిని కామాతురత్వానికి అంటే తమ కోరికలు నెరవేర్చుకోవడానికి, తమ శరీరపు వాంఛలు తీర్చుకోవడానికి, వ్యర్థమైన దుష్ట కార్యాలు జరిగించడానికి వీరు దేవుని కృపను కూడా అపార్థం చేస్తారు. దేవుడిచ్చే కృప శ్రేష్టమైనది, విలువైనదైతే వీరు ఆ కృపను కూడా దుర్వినియోగం చేస్తారు. అంతేకాదు వీరు యేసుక్రీస్తుని తిరస్కరించారు, విసర్జించారు. కేవలం ఆయన పేరు చెప్పుకుని చలామణి అవుతారు గానీ, ఆయన నిజంగా వారి రక్షకుడిగా కలిగి ఉండరు. ఆయన మనస్సేంటో తెలుసుకోరు. ఆయనకిష్టమైన పిల్లలుగా నడవరు. భక్తిపరులుగా జీవించరు. వీరు తీర్పు కోసం సిద్ధంగా ఉన్నారు. వీరి కోసం తీర్పు జరుగుతుంది. తీర్పు ముందే నిర్ణయమైంది. ఏమంటే యేసుని అంగీకరించేవారు, నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష. యేసు ప్రభువే చెప్తారు. మార్కు సువార్త 16:16లో చెప్తారు. నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షించబడతారు. నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. తీర్పు ముందే జరిగిపోయింది. నమ్మావా? దేవునితో కూడా ఆనందిస్తావు. నమ్మలేదా? తీర్పు పొందుతావు. వీరు భక్తిహీనులు. వీరు క్రీస్తుని విసర్జించిన వారు. వీరు చెడ్డవారు. వీరు కృపను కూడా అపార్థం చేసేవారు. అంటే తమకు దేవుడిచ్చిన వనరులను, అవకాశాలను దేవుని మహింపరచడానికి కాకుండా వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి, వాళ్ళ ఆశలు నెరవేర్చుకోవడానికి వినియోగించి వీరు ద్రోహాన్ని తలపెట్టేవారు కనుక వీరికి శిక్ష ఖచ్చితంగా పడి తీరుతుంది. ఇలాంటి వారికి శిక్ష ఉందని ముందే తెలియచేయబడింది. ఇక ఆ శిక్షలోకి వీరు వెళ్ళిపోతారు. అందులో సందేహమేమీ లేదు. 5వ వచనం. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను. నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేసెను. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పునకు కటిక చీకట్లో నిత్య పాశములలో ఆయన బంధించి భద్రం చేశాను. ఆ ప్రకారముగానే సొదొమ గొమొరాలను వారి చుట్టూనున్న పట్టణములను వీరి వలెనే వ్యభిచారం చేయుచు పరశరీరానుసారం అయినందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉండెను. ప్రియ విశ్వాసులారా, చూసారా? వీరు ఎలాంటి వారు? దుర్బోధకులు. వీరెలా వస్తారు? రహస్యంగా వస్తారు. వీరెలా వస్తారు? భక్తుల్లో భక్తుల వేషం వేసుకొని కలిసిపోతారు. అలాగని భక్తిపరులా? కాదు. భక్తిహీనులు. అలాగని యేసుని నమ్మేవారా? యేసుని విసర్జించారు. అంటే యేసయ్యని ప్రక్కన పెట్టేశారు. కానీ యేసు పేరు మాత్రం వాడుకొని చలామణి అవుతారు. అయితే అంటాడు, ఇవన్నీ మీకు ముందే తెలుసు. అయినా నేను జ్ఞాపకం చేయడానికి ఈ ఉత్తరాన్ని రాస్తున్నాను. మీకు తెలియని సంగతులేమున్నాయి? మీకు తెలీదా? దేవాతి దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు 2 మాటలు స్పష్టంగా చెప్పాడు. ఒకటి ఈజిప్ట్ నుంచి బానిసత్వం నుంచి విడిపిస్తాను అని. 2 కనాను చేరుస్తాను అని. మొదటిది విశ్వసించారు. దేవుడు నిజంగానే విడిపించాడు. అరణ్యంలో అప్పటికే 38 సంవత్సరాలు తిరిగారు. తిరిగిన తర్వాత ఆ చెట్టు చివర ఇంకా
వారు వాగ్దత్త భూమికి చేరతారు అనిపించుకునే సమయానికి వచ్చేసి వారు దేవునికి వ్యతిరేకులైపోయారు. దేవుణ్ణే సణిగారు. వేగుల వారు వెళ్లారు. 12 మంది ఎళ్లారు. 10 మంది చెడ్డ సమాచారాన్ని తెచ్చారు. దేశం మంచిదన్నారు గాని, అమ్మో! మనం వారి మధ్యలో ఉండగలుగుతామా? అన్నట్లుగా భయాన్ని పెట్టే సమాచారాన్ని తెచ్చారు. కాలేబు, యెహోషువలు మాత్రమే మంచి సమాచారాన్ని తెచ్చారు. దేవుని మాట ఇచ్చాడంటే అది నమ్మదగినది. నమ్మకపోతే ఎలా అనుభవిస్తావు? అంతే కదా! వాళ్ళు నమ్మలా. అందుకే వాళ్ళు అనుభవించలా. వాళ్ళేమనుకున్నారు, అమ్మో! మేము ఆ ప్రాంతానికెళ్తే మా పిల్లలేమైపోతారు? అసలు మా పిల్లలకి భవిష్యత్తు ఉండిద్దా? మా పిల్లల్ని వాళ్ళు బానిసలుగా చేసేసుకుంటారు. మా పిల్లలు, మా పిల్లలు, మా పిల్లలు వాళ్ళ కోసం మేము అసలు ఎళ్ళటానికి ఇష్టపడం. మేము అనుకున్నారు. చివరికేమైందో తెలుసా? దేవుడన్నాడు, ఏ పిల్లల కోసం మీరు నేనిస్తానన్న వాగ్దాన భూమిని తిరస్కరించారో, ఆ పిల్లలు అందులోకెళ్తారు గానీ, మిమ్మల్నెవరిని తీసుకుపోనని అరణ్యంలో వారిని దేవుడే రాలిపోయారు. ఆకులు రాలినట్లుగా రాలిపోయేలా చేశాడు. అంటే వారక్కడే నాశనం అయిపోయారు. వారక్కడే చనిపోయారు. వారి పిల్లలు మాత్రం దేవుడు తీసుకొని వెళ్ళాడు. ఈజిప్ట్ నుంచి విడిపించబడిన వారందరూ చేరల. వాళ్ళ పిల్లలు చేరారు. ఈజిప్ట్ నుంచి విడిపించబడిన వారిలో కాలేబు, యెహోషువ చేరారు. ఎందుకు అంటే వీరెలాంటి వారు? ఎక్కడున్నారు? కానీ వాళ్ళ ఆలోచనలేంటి? ఎలాంటి నడిపింపులో ఉన్నారు? వీరెలాగున్నారు? వీళ్ళని మీరు చూసి జ్ఞాపకం చేసుకోనండి. అలాగే మీ మధ్యలో ఉండే వీళ్ళని దేవుడేమి ఊరుకోడు. అప్పుడు వాళ్ళని ఊరుకోలా. మీ మధ్యలో ఉండి ఇలా వేషాలేసే వాళ్ళని ఊరుకోడు. అందులో మీరు కలవద్దు. మీరు అబద్ధీకులతో సంబంధం పెట్టుకోవద్దు. రెండో ఉదాహరణ చెప్తున్నాడు. ప్రధానత్వాన్ని నిలుపుకోలేకపోయారు. దేవదూతలకి దేవుడు ఎంతో కృపనిచ్చాడు. అయితే ఈ దేవదూతలు కూడా కొంత తిరుగుబాటు చేయడం, ప్రత్యేకించి లూసిఫర్‌ని గురించి చెప్తారు. వీడు అపవాది. మొదట దేవుడు అందమైన కెరూబుగా సృష్టించాడు. అయితే దేవుని కన్నా హెచ్చైన స్థానాన్ని కోరుకున్నాడు. దేవుడు త్రోసివేశాడు. అనేకులు అలాగూ పడిపోయారు. పడిపోయిన దేవదూతల్లో కొందరిని దేవుడు నిత్య పాశములతో కటిక చీకటి గల వెలుములలో అగాధంలో బంధించి ఉంచాడు. తీర్పు నాడు వారు తీర్పు పాలవ్వక తప్పదు. అయితే కొందరు మాత్రము ఈ భూమి మీద తిరుగుతూ ఉన్నారు. అపవాది యొక్క సమూహాలుగా. ప్రియ విశ్వాసులారా ఆలోచించండి. దేవుడిచ్చే కృపను కాదనుకోకూడదు. అయితే ఇలాంటి కృపను కూడా దుర్వినియోగం చేసుకునేవారుంటారు. వారు ఈజిప్ట్‌కి చేరకుండా ప్రజలెలా నశించారో వారు అలాగే నశించిపోతారు. ఇదిగో ప్రధానత్వాన్ని నిలుపుకోలేని దూతలు ఎలా నశించారో వారు అలాగే నశించిపోతారు. మూడో దృష్టాంతం సొదొమ, గొమొర్రా ప్రాంతాలు. అక్కడ ఎంత పాపం ఉంది. అక్కడ ఎంత అశ్లీలత జరుగుతుంది. ఆ ప్రాంతంలో దేవుడు లోతుని, తన కుటుంబాన్ని మాత్రమే అది కూడా అబ్రహాము కోరిక మేరకు రక్షించదలిచాడు. లోతు కూడా ఆ ప్రాంతంలో నీతిమంతుడిగా ఉన్నట్లు మనం ఆయా సందర్భాల్లో చదువుతూ ఉంటాము. ప్రియ విశ్వాసులారా, కాబట్టి తన నీతిని బట్టి, అలాగే అబ్రహాం ప్రార్థన బట్టి లోతు కుటుంబం మాత్రమే రక్షించబడింది. మిగతా వారందరి మీద అగ్ని గంధకాన్ని దేవుడు కురిపించగా ఆ పట్టణం శిథిలమైపోయింది. ప్రియ విశ్వాసులారా, పాఠం నేర్చుకోవాలి కదా! చరిత్ర నేర్పుతున్నదేంటి? దేవుడికి అవిధేయులైపోయి తమ ఇష్టం వచ్చినట్లు తిరిగే ఏ ఒక్కరిని దేవుడు ఊరుకోడు. తనకు విధేయులై దేవునికి ఇష్టమైన పిల్లలుగా ఉంటే, సత్య సువార్త పక్షంగా నిలబడితే, సత్య సువార్తను కాపాడుకుంటే వాళ్ళు దీవించబడతారని తెలియచేస్తున్నాడు. ఇంకా వీరెలాంటి వారు? చూడండి 8వ వచనం. ఇటువలనే వీరును కలలు కనుచు, శరీరములను అపవిత్రపరచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, మహాత్ములను దూషిస్తున్నారు. విశ్వాసులారా వీరు ఇంకెలాంటి వాళ్ళు తెలుసా? ఒకటి వీళ్ళు రహస్యంగా చొరబడతారు. 2 వీళ్ళు యేసుని కూడా విసర్జించారు. వీరు ఎవరిని లక్ష్యపెట్టరు. భక్తిహీనులు. వీరు భక్తి ఉన్నట్లు నటిస్తారు. ఇంకా వీరు ఎలాంటి వాళ్ళో తెలుసా? మాకు కలలు, కలల ప్రపంచంలో బ్రతుకుతారు. ఏవో కలలు కంటారు. వాటినే ప్రకటిస్తారు. మాకొచ్చే కలలన్నీ ఇలాగని నిజమైపోతాయి. మేము అలాంటి వాళ్ళం, ఇలాంటి వాళ్ళం అని గొప్పలు చెప్పేసుకుంటారు. అంతేకాదు శరీరాలను అపవిత్రం చేసుకుంటారు. వ్యర్థమైన కోరికలు రహస్యంగా జరిగించుకుంటూ ఉంటారు. ప్రభుత్వాన్ని, అధికారాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఎవరైనా గద్దించినా వినరు. బుద్ధి చెప్పినా ఇష్టపడరు. మంచివి నేర్చుకోరు. తర్వాత వీరింకా ఎలాంటోరో తెలుసా? మహాత్ములను సైతం అంటే మంచి వాళ్ళని కూడా దూషిస్తారు. పైకేమో అమ్మో! వారు, వీరు అంటారు గానీ లోపలేమో చాటునేమో వారిని దూషిస్తారు. ఇలాంటి వారు సంఘంలోకొచ్చి సంఘంలో ఉన్న మంచితనాన్ని పాడు చేస్తారు.
సంఘంలో ఉన్న ఐక్యతను పాడు చేస్తారు. విశ్వాసులారా, బయట నుంచి సంఘానికి శ్రమ వస్తే సంఘం ఇంకా బలంగా నిలబడుతుంది. కానీ సంఘానికి ఎప్పుడు ప్రమాదమో తెలుసా? లోపల ఇలా వస్తాడు అపవాది. ఇలాంటి వారొచ్చి సంఘం లోపల చిచ్చు పెడతాడు. అప్పుడు సంఘంలో చీలికలొస్తాయి. సంఘంలో విమర్శలొస్తాయి. సంఘంలో భేదాలొస్తాయి. ఇలాంటి వారితో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించుగాక అనెను. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ. వీళ్ళేమో మహాత్ముని కూడా దూషిస్తారు కదా! కానీ దూతల్లో ప్రధాన దూత అయిన మిఖాయేలుకి మోషే చనిపోయినప్పుడు ఆయన శరీరం ఎవరికి కనిపించకుండా రహస్యంగా పాతిపెట్టమన్నట్లుగా దేవుడు ప్రధాన దూత అయిన మిఖాయేలుకి ఆజ్ఞాపించారు. ఇప్పుడు మిఖాయేలు మోషే శరీరం దగ్గరకొస్తే అపవాది కూడా వచ్చాడు. ఈ లోకం నాది. లోకంలో అధికారులంతా నాదే. మోషేని నువ్వు తీసుకెళ్ళడానికి వీల్లేదు. అలాగంట మిఖాయేలుని నివారిస్తుంటే మిఖాయేలు దేవుని దూత, తీర్పు తీర్చేది దేవుడు. కాబట్టి నేను దేవుని దూతను అని తీర్పు తీర్చకుండా, శపించకుండా ఒక మాట అన్నాడు. ఏమనంటే, ప్రభువే నిన్ను గద్దిస్తాడు అన్నాడు తప్ప ఇంకేది చేయడానికి తెగించలేదు. చూడండి మరి మనం దూతల కన్నా కొంచెం తక్కువ వారంగా చేయబడ్డామని లేఖనాలు సెలవిస్తున్నాయి. అంతేనా? మనం గనక దేవునిలో సక్రమంగా ఉంటే ఒకానొక దినాన దేవదూతలకు కూడా తీర్పు తీర్చే అధికారులుగా దేవుడు తన యందున్న వారిని మారుస్తాడు. కాబట్టి తొందరపడొద్దు. దేవునికి ఇష్టమైన మంచి పిల్లలంగా మనం జీవించాలి. అంతేగాని భక్తిహీనత అంటే వాళ్ళు చూడండి ఇక్కడ దేవుని దూత అయినప్పటికీ, అధికారాలతో పంపబడినప్పటికీ దూషించలేదు. ఎదురాడలేదు. అలాగని తీర్పు తీర్చలేదు. కానీ వీరెలాంటి వారు? గొప్పవాళ్ళు కూడా దూషిస్తారు. ఇక్కడ అపవాది చెడ్డోడు. చెడ్డవాడినే మిఖాయేలు దూషించ దూషించలేదు, తీర్పు తీర్చలేదు, తిరస్కరించలేదు. ఇంకా ఏ విధమైన మాటలు అనలేదు. కానీ వాళ్ళకన్నా ప్రధానుల్ని ఘనమైన స్థానంలో ఉన్నవాడిని కూడా ఏది పడితే అది అంటారు. మీరలాగా ఉండొద్దు. ఇంకా వారిని గురించి చెప్తున్నాడు. 10వ వచనం. వీరైతే తాము గ్రహింపని విషయాల గురించి దూషించువారై వివేక శూన్యులను మృగముల వలె వేటిని స్వాభావికంగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనం చేసుకుంటున్నారు. ఇంకా వీరు ఎలాంటి వారో తెలుసా? వేటిని గ్రహించరు. గొప్ప సంగతులేవి వారికి తెలీదు. మంచి తెలీదు. అయినా వాళ్ళకి తెలిసిందే గొప్ప అంటారు. తెలిసిన ప్రతి దాన్ని దూషణ చేస్తారు. వివేక శూన్యులు, మృగాలు లాంటి వారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మొండోళ్ళు. మేమే గొప్ప. మేమన్నదే జరగాలి. మాదే ఆధిపత్యం. ఇలా ఉంటారు. ఇలాంటి వారితో జాగ్రత్త. 11వ వచనం. అయ్యో వారికి శ్రమ. వారు కయీను నడిచిన మార్గాన నడిచిరి. బహుమానం పొందాలని బిలాము నడిచిన త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. కొరహు చేసినట్లు పురస్కారం చేసి నశించిరి. విశ్వాసులారా, ఇంకా చెప్తూ ఉన్నాడు. ఇందాకేమో 3 సంఘటనలను దృష్టాంతంగా చూపించారు. ఇప్పుడేమో ఇక 3 వ్యక్తుల్ని చూపిస్తూ ఉన్నాడు యూదా. యూదా అంటున్నాడు, అయ్యో వారికి శ్రమ. వారు ఎలాంటి వారు? ఎవరు? ఈ భక్తిహీనులు, ఈ దుర్బోధకులు వచ్చి సంఘాన్ని పాడు చేస్తారు, బోధన పాడు చేస్తారు అని చెప్తున్నాడే. వీరు ఎవరనుకున్నారు? ఇష్టానుసారమైనవన్నీ బోధించేస్తారు. అన్నిట్లో ఎక్కడన్నా దేవుడి పేరు మాత్రం అడ్డు చెప్తారు. వీళ్ళు సంఘాన్ని పాడు చేస్తారు. వీళ్ళకి అవకాశాలు కూడా ఇవ్వకూడదు. వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అయితే వీరు పైకేమో మంచిగా నటిస్తారు వ్యక్తుల ముందు. కానీ లోలోపల వీళ్ళు మంచితనం ఉండదు. అయ్యో ఇలాంటి వారికి శ్రమ. వారు కయీను నడిచిన మార్గాన నడిచారు. కయీను మార్గం మీకు తెలుసా? కయీను దేవునికి నచ్చేది అర్పించలా. తను అర్పించింది దేవునికి నచ్చాలనుకున్నాడు. హేబెలు దేవుని మనస్సెరిగి అర్పించాడు. అందుకే కదా విశ్వాసాన్ని బట్టి హేబెలు దేవునికి అర్పణ అర్పించి దేవుని చేత లక్ష్య పెట్టబడ్డాడు. దేవుడు హేబెలు అర్పణ అంగీకరించాడని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కూడా మనం చదువుతాం. అంటే ఏంటి? హేబెలు దేవుని యందు విశ్వాసం ఉంది. అంటే దేవుడు ఏంటో తెలుసు. దేవునికి ఏది నచ్చుద్ది, ఏం చెయ్యాలో తెలుసుకుని ఆ మార్గంలో వెళ్ళాడు హేబెలు. కయీను నేను చేసింది దేవుడు ఒప్పుకోవాలన్నట్లుగా ఉన్నాడు. ఇలాంటి మూర్ఖపు మార్గంలో వెళ్ళిన కయీను మార్గంలో నడిస్తే ప్రమాదం. 2 బిలాము గురించి చెప్తున్నాడు.
ఈ బిలాముకి దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళొద్దు. బలాకు చూపించే బహుమానాలను ఆశించొద్దు. నువ్వు నా ప్రజల్ని మంచైన, చెడైన చెప్పొద్దు. నువ్వసలు వెళ్ళొద్దు. ఆగిపోమంటే ఆగిపోతానన్నాడు. తర్వాత మరలా అడిగాడు. వెళతా, వెళతా అన్నాడు. వెళ్ళాడు. వెళ్ళి బాలాక్ రాజేమో ద్రవ్యాన్ని ఎక్కువగా ఆశ చూపుతుంటే చివరకు ఏం చేశాడో తెలుసా? బాలాకు రాజుకి ఒక వ్యర్థమైన సలహా ఇచ్చాడు. అదేంటంటే, బాలాకు రాజా, ఇశ్రాయేలీయుల మధ్యకి మోయాబు స్త్రీలను పంపించు. వారు ఆ స్త్రీలతో పాపం చేస్తారు. వారి జాతి కూడా పాడవుతుంది. మిశ్రమ జాతి ఒకటి తయారవుతుంది. వ్యర్థమైన కార్యాలు వాళ్ళ మధ్యలో జరిగేటట్లుగా ఇలా చెయ్యి. వాళ్ళ మీద నువ్వు యుద్ధంకెళ్తే గెలవలేవని యువకుడిని వ్యర్థమైన సలహా ఇచ్చాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, బిలాం బహుమానాన్ని ఆశించి త్రోవలో బిలాం ఎలా నడిచారో వీరు కూడా అలాగే ఆతురంగా పరిగెడతారు. వీరికి దేవుడంటే భయముండదు. దేవుడినే నమ్మరు, తిరస్కరిస్తారు. దేవుడి పేరు మాత్రం కావాలా, గొప్పలు కావాలి, బహుమానాలు కావాలి, అందరూ మెచ్చుకోవాలని ఆత్రంగా వెళ్తారు. అలా వెళ్ళకూడదు. దేవుడు తగు సమయమందు హెచ్చిస్తాడు. ఆయన చేతి క్రిందన దీన మనసుతో మనం కనిపెట్టి ఎదురు చూడాలి. మంచిగా సాగాలి. ఆతురంగా పరిగెత్తారు. కోరహు చేసినట్లు ప్రస్తారం చేశారు. కోరహు చూడండి, మోషే అహరోనుల దగ్గరికెళ్ళి, మోషే అహరోనులతోనే దేవుడు మాట్లాడాడా? మాతో మాట్లాడ్డా? మేము నాయకత్వాన్ని వహిస్తాము అన్నాడు. దేవుడు కోరహుని, అతని కలిగిన సమస్తాన్ని అతనితో ఏకీభవించిన వారందరినీ దేవుడు ఊరుకోలేదండి. ఊరుకోడు కూడా. ఇదిగో మీరు బోధను కాపాడండి. మీ మధ్యలో ఇలాంటి వారొస్తారు. ఇలాంటి వారికి గతంలో ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. సొదొమ గొమొర్రాలకు ఎలాంటి పరిస్థితి ఎదురైందో వాళ్ళకలాగే ఎదురవుతుంది. ప్రధానత్వాన్ని నిలుపుకోలేని దూతలకు ఎలాంటి పరిస్థితి ఎదురైందో వాళ్ళకి అలాగే జరుగుతుంది. అయ్యో! వారు ఎలాంటి పరిస్థితులు గుండా ముందు సాగుతూ వచ్చారో, వారు అలాగే మరలా వాటిలోనే సాగవలసి వస్తుంది. అన్ని విధాలుగా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఈజిప్ట్‌లో నుంచి విడిపించిన దేవుడు నమ్మదగిన వాడని ఆయన వాగ్దానాన్ని విశ్వసింపక వారు ఎలాగ వెళ్లారో, అవిశ్వాసులై ఎలా నాశనం అయ్యారో వారు అలాగే నాశనం అయిపోతారు. కయీను ఎలాగ పాడైపోయాడో, బిలాము ఎలాగూ పాడైపోయాడు, కోరహు ఎలాగూ నాశనం చేయబడ్డాడో వారికి కూడా అదే గతి, అదే స్థితి. మీరైతే సత్య సువార్త పక్షంగా నిలబడండి. ఇంకా వీరు ఎలా ఉంటారో చూడండి 12వ వచనం. వీరు నిర్భయముగా మీతో సుభోజనం చేదురు. తమను తాము నిర్భయంగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టులాగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలము లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను, తమ అవమానమును అను నొరగ వెళ్ళగ్రక్కు వారి సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రం చేయబడి ఉంది. విశ్వాసులారా, ఇంకను వీరిని ఎలా పోలుస్తున్నాడు, ఎంత కఠినంగా చెప్తున్నాడో యోధా చూడండి. అయ్యో! వారికి శ్రమ, వారు చెడ్డవారు. వీరు ఎలాంటి వారు అనుకున్నారు? వీరు నిర్భయంగా మీ దగ్గరకు వచ్చేస్తారు. మీతో భోజనం చేస్తారు. మీ ప్రేమ విందులో దొంగ మెట్లులాగా ఉంటారు. విశ్వాసులారా, సముద్ర ప్రయాణం చేసేటప్పుడు అక్కడక్కడ ఈ దొంగ మెట్లు ఓడ సాగుతున్నప్పుడు కనిపించవు. కానీ వీటికి గనక ఓడ వెళ్ళి ఢీకొనిందంటే ఓడ బ్రద్దలైపోతుంది. కనిపించవు. అందుకే దొంగ మెట్టలు అన్నారు. ఇవి ఉన్నట్లుగా తెలీదు. ఉన్నట్లు తెలిస్తే జాగ్రత్త పడతాడు ఓడ నావికుడు. కానీ ఇవి కనిపించవే. కానీ ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. మీరు అలాంటి వారే, చెడ్డవారని మీరు గుర్తుపట్టే లోపే మిమ్మల్ని దేవునికి దూరం చేసేస్తారు. అనేకుల విశ్వాస ఓడలు బ్రద్దలైపోయేలా చేస్తారు. మీ విశ్వాస నావ బ్రద్దలు కాకుండా ఉండాలంటే ఇలాంటి వారితో జాగ్రత్త. ఇలాంటి వారు నిర్జల మేఘాలు లాంటి వారు. మేఘాలు చూడండి, కొన్ని సందర్భాల్లో చక్కగా నిండా నీటితో ఉన్న మేఘాలు వర్షిస్తాయి, భూమిని తడుపుతాయి. అవి ప్రయోజనకరం. కొన్ని మేఘాలు ఉంటాయి. ఏముంది? గాలికి ఇటు అటు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్ళిపోతాయి. వాటి వల్ల ఉపయోగం ఉందా? ఏమీ లేదు. చెట్టుంది. అది చక్కగా జీవం కలిగి ఉంటే ఉపయోగపడుతుంది. కానీ వీళ్ళు ఎలాంటి చెట్లు అనుకున్నారు? ఫలాలు లేని చెట్లు. అంతే అనుకున్నారా? 2 సార్లు చచ్చి ఇక దేనికి పనికిరావని వేళ్ళతో సహా పెళ్లగించబడిన చెట్లు. అవమానం అనే నురగ వ్రేళ్ళగక్కుతారు వీరు. వీరు గాలికి కొట్టుకొని పోయే వారు.
గమ్యం లేని చుక్కల్లాగా ఎటు పడితే అటు తిరుగుతారు. వారి కొరకు గాఢాంధకారం సిద్ధం చేశాడు దేవుడు. గాఢమైన అంధకారంలో వారు పడతారు తప్పదు. 14వ వచనం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానుకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనెను. ఇదిగో, అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తమకు విరోధంగా చేసిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభం నిమిత్తము మనుషులను కొనియాడుచు సణుగువారును తమ గతిని గురించి నిందించు వారై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. ప్రియ విశ్వాసులారా, ఇంకా చెప్తున్నాడు చూడండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించాడంట. ప్రియ విశ్వాసులారా, ఈ హనోకు ప్రవచించిన ఈ ప్రత్యక్షత యోదాకి దేవుని ఆత్మ ద్వారా ప్రత్యక్షపరచబడింది. ప్రియ విశ్వాసులారా, ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం హనోకుని గురించి చాలా క్లుప్తమైన సమాచారాన్ని మాత్రమే చదువుతాము. ఆదికాండం 5వ అధ్యాయంలో వివరాలున్నాయి. అతడు 65 సంవత్సరాలు బ్రతికాడు. మెతుషెలను కన్నాడు. ఆ తర్వాత 300 సంవత్సరాలు దేవునితో నడిచాడని దేవుడు అతన్ని కొనిపోయాడు. సజీవంగానే దేవుడు అతన్ని తన రాజ్యానికి తీసుకువెళ్ళాడు. శరీరంతోనే వెళ్ళిపోయాడు. ప్రియ విశ్వాసులారా, ఉన్నట్లుగా మనం చూస్తాము. మనం కూడా ఈయన సంఘానికి ముందు గుర్తు. ప్రభునందున్న వారు, ప్రభుతో సహవాసం చేసేవారు హనోకు లాగానే ఎత్తబడతారు. అయితే హనోక్ అంటే తను జీవిస్తున్న దినాల్లో ప్రవచనాత్మకంగా ఈ మాటలు చెప్పాడంట. ఏంటంటే, భక్తిహీనులందరికీ వారి మాటలను బట్టి, వారి క్రియలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. ప్రియ విశ్వాసులారా, ఈ మాట వాస్తవమే. మాట తీరును బట్టి, మనిషి యొక్క ప్రవర్తన క్రియలను బట్టి ప్రతివారు తీర్పు పొందుతారు. మనమైనా సరే. అందుకే నోటి మాట జాగ్రత్త, చేసే పనులు జాగ్రత్త, మంచిగా ఉండండి. ఇక భక్తిహీనులకైతే వారికి సంగతి దేవుడు విడిచిపెట్టడు. వేవేల దూతల పరివారంతో, పరిశుద్ధులతో వస్తాడు. వచ్చి సక్రమంగా లేని వారందరికీ దేవుడు తీర్పు తీరుస్తాడు. ఈ మాట హనోకు కూడా ప్రవచించాడు. వీరింకా ఎలాంటి వారు? 16వ వచనంలో అంటాడు, వారు తమ దురాశల చొప్పున నడుస్తారు. ఎలాంటి ఆశలు అవి? చెడ్డ ఆశలు. లాభం నిమిత్తం మనుషులను కొనియాడతారు. నిజమండి. కొందరిని చూడండి, వారు సేవకులు అంటారు గాని ఏం చెప్దాము? కొందరికి ప్రసంగ వేదిక మీద నిలబెట్టి వాక్యం చెప్పమంటే నించుంది మొదలు ఎవరినో పొగుడుతారు. ఎవరిని గురించో చెప్తారు. ఎవరిని గురించో చెప్తారు. చెప్పవలసింది ఎవరిని? పొగడాల్సింది ఎవరిని? దేవుణ్ణి కదా! దేవుని గురించి చెప్పాలి కదా! కానీ వీళ్ళు అలా కాదు. అందుకే ఇలాంటి వారితో జాగ్రత్త. వీళ్ళు ఎందుకు అలా చేస్తారు? లాభం కోసం. ఒక యువ సేవకుడిని గనుక ప్రసంగ వేదికకు కాస్త పెద్ద వయసున్న సేవకుడు ఆహ్వానించాడంటే, పెద్ద వయసున్న సేవకుడిని పొగుడుతాడు. ఎందుకు పొగుడుతాడు అనుకున్నారు? మళ్ళా పిలవాలి. అంతేకాదు, పిలిచిన ప్రతిసారి ఎంతో కొంత కానుకిస్తాడు. ఇలా కూడా దురాశతో మనుషులను పొగిడేవారు కూడా ఉండకపోరు. ప్రియ విశ్వాసులారా, ఎవరిని పొగడవలసిన అవసరం ఏమీ లేదు. దేవుణ్ణి మాత్రం పొగడండి, కొనియాడండి, కీర్తించండి, స్తుతించండి. స్తుతులకు పాత్రుడు, అన్నింటికీ అర్హుడు ఆయనే. ఎందుకంటే సమస్తం చేసింది ఆయనే. ఏ మనిషి ఏ గొప్ప చేయలేదు. ఒక గొప్ప సేవకుడు అందామా? సరే, ఆ గొప్ప సేవకునికి అంత గొప్పతనాన్ని ఇచ్చింది ఎవరు? గొప్ప దేవుడు. సేవకుడు గొప్పవాడు అని గొప్ప సేవకుడని సేవకుని ప్రశంసించడం కాదు గాని, గొప్పవాడైన దేవుణ్ణి ప్రశంసిస్తే దేవునికి మహిమ, అలాగే ఆ సేవకునికి కూడా గౌరవం. అంతేగాని సేవకుని పొగిడినంత మాత్రాన ఉపయోగమేమీ లేదు. అలా చేయకండి. అలా వాళ్ళు చేస్తారు. ఎవరు వారు? దుర్బోధకులు, అబద్ధీకులు, రహస్యంగా వస్తారు. వీళ్ళంతా చెడ్డవారే, చేసేవన్నీ చెడ్డ పనులే. కానీ పైకి భక్తుల్లాగుంటారు. అందుకే ఇలాంటి వారి నిమిత్తం మీరు జాగ్రత్త పడి సత్య సువార్త పక్షంగా నిలబడండి, పోరాడండి. వీరు సణుగుతారు. వీరు గతిని గురించి నిందిస్తారు. అయ్యో! మా గతి ఇలాగండి. దేవుడే ఉంటే ఇలా జరిగిద్దా అని లేనిపోని నిందలు దేవుడి మీద వేస్తారు. వారి నోరు డంబమైన మాటలు, గర్వపు మాటలు పలికిద్ది. వారు చెడ్డవారు. 17వ వచనం నుంచి. అయితే ప్రియులారా, ఎంత చక్కగా పిలుస్తున్నాడో చూడండి. ప్రియులారా అంటే పిలువబడిన వారులారా, దేవునికి ఇష్టమైన పిల్లలారా. అయితే ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులు అందరినీ మన దేవుడైన
మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తుల పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోనండి. ఇంకా చెప్తున్నాడు, ప్రియులారా, అపోస్తలులు మీతో ముందుగానే ఈ విషయాలు చెప్పారు కదా. భక్తిహీనమైన దురాశలు చొప్పున నడిచే పరిహాసకులు వస్తారు. తిమోతికి రాశాడు పౌలు, అంత్య దినాల్లో అపాయకరమైన కాలాల్లో పరిహాసకులు వస్తారు, తిమోతి జాగ్రత్తగా ఉండని చెప్పాడు కదా. అలాగే మిగతా అపోస్తలులు కూడా ఆయా సందర్భాల్లో తమ సేవా పరిచర్యలో ఈ అంశాన్ని గురించి అనేక సార్లు హెచ్చరించారు. అదే ఇక్కడ యోధా కూడా చెప్తున్నాడు. ముందే చెప్పారు కదా. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వం మీతో చెప్పిన మాటలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. 19వ వచనం, వారు ప్రకృతి సంబంధులు, ఆత్మ లేనివారై ఉండి భేదాలు కలగచేస్తున్నారు. ప్రియ విశ్వాసులారా, వీరు ఇంకెలాంటి వారు అనుకున్నారు? ప్రకృతి సంబంధులు. పేరు మాత్రం దేవుడిదే, మనసంతా లోకం మీదే ఉంటుంది. వీళ్ళు సంఘంలో కూడా భేదాలు కలగచేస్తారు. ఆ సేవకుడా మా దగ్గర ఎలాగన్నారు తెలుసా మిమ్మల్ని గురించి, ఇలాగంతా సొంత మాటలు చెప్తారు. ఇలాంటి వారితో జాగ్రత్త. వీరే భేదాలు కలగచేస్తారు. 20వ వచనం, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చెయ్యండి. నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరం కోసం కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండండి. ప్రియులారా, చెప్తాను వినండి. మీరు విశ్వసించారు కదా. అతి పరిశుద్ధమైన దాని మీద, మీ అమూల్యమైన విశ్వాసం మీద, పవిత్రమైన విశ్వాసం మీద, యేసుక్రీస్తు అనే పునాది మీద మీ జీవితాలను చక్కగా కట్టుకోండి. ఈ దుర్బోధల జోలికి పోవద్దు. ఇలాంటి అబద్ధికులతో సాంగత్యం చేయొద్దు. ఇలాంటి వారు ఎలాంటి వారు నేను చెప్తున్నాను కదా. ఈ లక్షణాలు మీరు పట్టించుకోనండి. ఈ లక్షణాలు వాళ్ళలో ఉంటే వారికి మీరు దూరంగా ఉండండి. వారితో జాగ్రత్త పడండి. మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. దినదినం ప్రార్థన చేయండి. మెలకువ కలిగి ప్రతి విషయాన్ని గురించి ప్రార్థనాపూర్వకంగా ప్రభు సముఖంలో మీరు కనిపెట్టండి. వాక్యాన్ని చదవటం మర్చిపోవద్దు. ప్రియ సహోదరి, సహోదరులారా, ఇది నేను కూడా మీతో చెప్తూ ఉన్నాను. దైవ లేఖనాలు కూడా మీతో చెప్తూ ఉన్నాయి. దేవుడు కూడా మీతో పలుమార్లు అయా సేవకుల నోట ప్రతిసారి హెచ్చరించే సంగతే ఇది. ప్రార్థన మానక చేయండి. వాక్యాన్ని ప్రతిరోజు చదవండి. అప్పుడే మీరు శోధనలో పడరు. అపవాది ఉచ్చుల్లో పడకుండా జాగ్రత్తగా ఉంటారు. ప్రేమలో మీరు నిలుస్తారు. దేవుని ప్రేమలో, దేవుని కనికరంలో మీరు పొందుకుంటారు. నిలిచి ఉంటారంటే మీరెప్పుడు నిలిచి ఉంటారు? వాక్యాన్ని బాగా చదవండి. చక్కగా ప్రార్థన చేయండి. దినదినం ఆత్మలో ప్రార్థన చేయండి. దేవుని శక్తిని మీరు పొందుకోనండి. దేవుని ప్రేమలో నింపబడండి. కనికరాన్ని పొందుకోనండి. వీరితో జాగ్రత్త. వీళ్ళ స్వభావం ఎలాగుంటుందంటే, వీళ్ళ స్వభావం ఎలాగుంటుందో చూడండి, చక్కగా చూపిస్తున్నాడు. ఇలాంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళతో జాగ్రత్త. మీరైతే సత్యం పక్షంగా నిలబడండి. సత్యమై ఉన్న యేసు. యేసు యొక్క మాటలు సత్యం. యేసు మీద, యేసు మాటల మీద మీ గురిని, గమ్యాన్ని పెట్టుకొని ఆయన మీదే, ఆయన అతి పరిశుద్ధుడు. అతి పరిశుద్ధమైన విశ్వాసంతో పునాది వేసుకొని, ఆ పునాది మీద నిలవరమైన కట్టడం లాగా నిలబడండి. 22వ వచనం, సందేహపడు వారి మీద కనికరం చూపండి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించండి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రమో ఒప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని ఖండించండి. ప్రియ విశ్వాసులారా, ఇక్కడ మరొకటి చెప్తున్నాడు. ఈ అబద్ధ బోధకుల్లో ఒక రకమైన గుంపు ఏంటంటే, అబద్ధాలకు ఆకర్షణీయమైపోయి వారిలో చేరిపోతారు. మంచి అంటే చెడు అంటే తెలీదు. వాళ్ళకు కూడా ఎన్నో సందేహాలు. మీరు ఆత్మపూర్ణులై ఉండి ఇలాంటి సందేహపడే వారి సందేహాలు తీర్చి వారిని దేవునిలోనికి తీసుకురండి. అగ్నిలో నుంచి లాగండి. కొందరిని రక్షించండి. మరి కొందరైతే మనసు దిద్దుకోరు. వారు కఠిన చిత్తులైపోతారు. వారికి ఎంత చెప్పినా వినరు. వారు మొండోళ్ళు. మొండోళ్ళ జోలికి పోవద్దు. కానీ తెలియక తప్పు చేస్తున్నవారు, సందేహాలతో ఉన్నవారికి మీరు సందేహాలు తీర్చి కొందరు రక్షించబడడానికి మీరు కారణంగా మారండి. మార్పు నొందని కఠినాత్ముల్ని మీరు వదిలేయండి. అలాంటి వారితో మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు భయం కలిగి ఇతరులను కరుణిస్తూ ముందుకు సాగండి. చెడ్డ ప్రవర్తనను మీరు చేయొద్దు. ఇతరుల ప్రవర్తనను కూడా మీరు మెచ్చుకోవద్దు. చెడ్డ ప్రవర్తన ఎవరిలో ఉన్నా అసహించుకోవాలి. మంచిగా జీవించాలి. నిష్కపటులై ఉండాలి. ప్రియ విశ్వాసులారా, మంచి లక్షణాలు మనకి ఎల్లవేళలా ఉండాలి. 24వ వచనం, నిద్రిల్లకుండా మిమ్మును కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి
మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగయుగముల పూర్వమును, ఇప్పుడును, సర్వయుగములను కలుగునుగాక. ఆమెన్. నా ప్రియ సహోదరి, సహోదరులారా, మీరు తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడేవాడు యేసు ప్రభువే. మీరెప్పుడు కాపాడబడతారు? మీరు ఆయనలో నిలిచి ఉండండి. అబద్ధయుగుల పక్షంగా చేరొద్దు. చెడ్డ వాటిని ఆశించొద్దు. కాపాడే దేవుడు తన మహిమ ఎదుట నిర్దోషులుగా నిలబెట్టుకోవడానికి ఇష్టపడుతున్న దేవునికి మనం దగ్గర వారమై, సత్యం పక్షంగా నిలబడ్డ వారమై, వాక్యానుసారంగా జీవించే వారమై, ప్రార్థనలతో ముందుకు సాగే వారమై, ప్రార్థనాపూర్వకంగా ముందుకు మనం కొనసాగించబడుతూ దేవునికి ఇష్టమైన పిల్లలంగా జీవించాలి. ఎందుకు యోధా నువ్వు ఈ పత్రిక రాస్తున్నావంటే, నేను అందరికీ కలిగే రక్షణ గురించి రాయాలనుకున్నా. కానీ నా దేవుడు అన్నాడు, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన పరిశుద్ధ బోధ ఉందే, సత్య సువార్త ఉందే. ఏంటి ఆ సత్య సువార్త అంటే? యేసే క్రీస్తు, యేసే పాపుల రక్షకుడు, ప్రభువు, యేసే నిత్య దేవుడు. యేసు మన పాపాల కోసం వెల చెల్లించాడు, తన ప్రాణాన్ని అర్పించాడు, శ్రమ పడ్డాడు, తన రక్తమంతా కార్చాడు, సిలువలో వేలాడాడు, అందరినీ క్షమించాడు, మనందరి కోసం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, తండ్రి వద్దకు వెళ్ళాడు, వెళుతూ చెప్పాడు, నన్ను గురించి అందరికీ చెప్పండి, నమ్మిన వారందరూ రక్షించబడి నా పిల్లలు అవుతారు, విశ్వసించిన వారందరూ నా పిల్లలు అవుతారు, తండ్రి రాజ్యానికి వారసులు అవుతారు, నమ్మని వారందరూ శిక్షకు పాత్రులు అవుతాడని మాతో చెప్పాడే. ఆ సువార్తనే అపోస్తలులు మీకు వచ్చి తెలియచేశారే. అపోస్తలులు ఏ సువార్త అయితే మీకు మొదట అప్పగించారో ఆ సువార్త పక్షంగా నిలబడండి, పోరాడండి. అయితే సంఘానికి ప్రమాదం ఉంది. కొందరు ఈ సత్యపక్ష సువార్త పక్షంగా నిలబడక ఎలాగున్నారనుకున్నారు? అసత్యమైన వారు. వీరు పైగా యేసుక్రీస్తు పేరుని అడ్డు పెట్టుకుంటారు గాని, క్రైస్తవ పేర్లు పెట్టుకుంటారు గాని, క్రీస్తుని విసర్జించిన వారు వీరు. యేసు అంటే నమ్మరు. కానీ యేసు పేరు చెప్పుకుంటారు. భక్తిని అడ్డు పెట్టుకుంటారు. భక్తి ముసుగులో ఉంటారు. వీరు దురాశపరులు, వంచకులు, జాగ్రత్త. వీరికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీరు శరీర దురాశను నెరవేర్చుకుంటారు. భక్తి పేరు అడ్డు పెట్టుకుంటారు. ఆశలన్నీ తీర్చుకుంటారు. మీ ప్రేమ విందుల్లో కూడా వస్తారు. దొంగ మెట్టలు వీళ్ళు, జాగ్రత్త. వీళ్ళకి తగిలితే విశ్వాసపు ఓడ బ్రద్దలైపోతుంది. వీరు వివేక శూన్యులు, మృగాల్లాంటి వారు. వీరు చెడ్డ మాటలు పలుకుతారు. మహాత్ములను కూడా దూషిస్తారు. పెద్ద చిన్న తేడా ఉండదు. ప్రభుత్వాలను నిరాకరిస్తారు. దైవిక విలువలు ఏమీ ఉండవు. అన్ని చెడ్డ విలువలే. పైకి మాత్రం భక్తిపరులాగా నటన, నటన, నటన జీవితం. అలాంటి వారితో దూరంగా ఉండండి. జాగ్రత్త పడండి. దేవునికి ఇష్టమైన పిల్లలుగా ఉండండి. విశ్వాసం అనే పునాది మీద మిమ్మల్ని మీరు బలంగా కట్టుకోనండి. క్రీస్తు అంటు కట్టబడిన వారే. ప్రార్థన చేయండి. ఆత్మలో ప్రార్థన చేయండి. వాక్యాన్ని చదవండి. శ్రద్ధ గలవారై ఉండండి. ఇలాంటి వారికి దూరంగా ఉండండి. అయ్యో! వారికి శ్రమ. వారికి తీర్పు నిర్ణయం అయిపోయింది. వారు కయీనులాగా చెడ్డ త్రోవలో నడిచారు. బిలాములాగా ఆతురంగా చెడ్డ త్రోవలకు పరిగెత్తారు. అయ్యో! వారు చూడండి అవమానాన్ని ఆశించినట్లుగా బిలాము వెళ్ళినట్లుగా వెళ్ళారు. కోరహులాగా చెడ్డ త్రోవలో తిరస్కార మార్గాన్ని వారు కలిగి ఉన్నారు. ప్రధానత్వాన్ని నిలుపుకోలేని దూతల వలె పడిపోయారు. సొదొమ గొమొర్రాల్లాగా వారి స్థితి అదో పరిస్థితి. అదిగో దేవుడు విడిపించిన వాగ్దాన దేశం మీద విశ్వాసం ఉంచని ఇశ్రాయేలీయులు ఎలా నశించిపోయారో. అయ్యో! వీరు నశించిపోతారు. వారికి శ్రమ. వారి శ్రమలో పాలి భాగస్తులు కాకండి. వారికి దూరస్తులుగా ఉండండి. వారిలో సందేహాలతో ఉండి ఏది మంచో ఏది చెడో తెలియని వారు ఎవరైనా ఉంటే అలాంటి వారికి సువార్త చెప్పి వారిని అగ్నిలో నుండి లాగండి. కానీ మొండిగా ఉండి వారి సొంత ఆలోచనలే నెరవేర్చుకుంటూ వ్యర్థమైన జీవితాన్ని జీవించే వారితో మీరు జోడు కట్టకండి. అవిశ్వాసికి విశ్వాసికి సహవాసం కుదరదు. అవిశ్వాసితో విశ్వాసి చేరితే విశ్వాసి యొక్క విశ్వాసం పాడైపోతుంది. నీవు విశ్వాసివి, విశ్వాసులతో చేయి కలుపు, విశ్వాసులతో చేతులెత్తు. పరిశుద్ధ హృదయం గలవారి ఎడల నీవు కూడా పరిశుద్ధ హృదయం గలవాడవే. వారి పక్షాన ఉండి వారితో నిలిచి ప్రార్థన చెయ్యి. దేవుని మహిమపరచు, దేవుణ్ణి సంతోషపెట్టు, దేవుని రాజ్యానికి సిద్ధపడు. దేవుని ప్రేమ యందు మీరున్నారు. యేసుక్రీస్తునందు భద్రం చేయబడ్డారు. పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారలారా పరిశుద్ధతను కాపాడండి. సత్య బోధపక్షంగా నిలబడండి. పోరాడండి ఇలాంటి వారితో. అంటే కత్తులు తీసుకుని యుద్ధం చేయమనా? కాదు. సత్యాన్ని మీరు సక్రమంగా అన్వయించుకుంటూ, సత్యానుసారంగా జీవిస్తూ, వాక్యానుసారమైన జీవితాలతో వారి అసత్య బోధలను ఖండించండి. వాక్యంతోనే
వారి దుర్బోధలను మీరు ఖండించాలి. ఖండించాలంటే మీరు బాగుగా వాక్యాన్ని తెలుసుకున్నవారై, వాక్కులను పాటించేవారై ఉండాలి. అలాగుంటే మహిమాన్వితుడైన దేవునితో యుగయుగాలు మనం అద్భుతమైన సహవాసాన్ని కలిగి ఉంటాము. 24, 25 వచనాలతో పాఠాన్ని ముగించుకుందాము. మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగయుగములకు పూర్వమును, ఇప్పుడును, సర్వ యుగములను కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.